నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గ్లిటర్స్ వరల్డ్. చలి బాగా పెరుగుతుంది కదా, మరి నెమ్మదిగాను ఈ చలికాలంలో మనకి జలుబు దగ్గు అవి రాకుండా మన పిల్లలకి వేడివేడిగా ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో నేను చారు చేసి చూపిస్తున్నానండి. పప్పుచారు అది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ నేను మీకు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్లో ఫస్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మెత్తగా పేస్ట్ ఆడుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ఒక బాండీ తీసుకుని నేను పోపు సామాను చూపించాను కదా, పోపు దినుసులు అన్నీ వేసి వేగించుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చూపించాను కదండి, అది కూడా అందులో వేసుకుని బాగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా ఎర్రగా వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోండి. తర్వాత మనం ఆడుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు, కొద్దిగా దానికి సరిపడగా రాక్ సాల్ట్, కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మన పిల్లలకు, మన పెద్దవాళ్ళకు ఈ శీతాకాలంలో దగ్గు, జలుబు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి దగ్గరకు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇంపార్టెంట్గా ఈ ఉసిరి పప్పుచారు మనం కనీసం వారానికి 2 సార్లైనా కాచుకుని తినాల్సిందే. ఈ ఉసిరి పప్పుచారుని అంత బాగుంటుంది ఇది. నేను తీసుకున్న ఈ ఉసిరి పేస్ట్ క్వాంటిటీకి సరిపడగా నేను నీళ్లు పోసుకున్నాను. 2 చెంబుల వాటర్ పట్టిందండి, అంటే 2 లీటర్స్ వాటర్ పోసాను నేను. వాటర్ పోసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇది స్లోగా నెమ్మదిగా మరుగుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో గమనించండి, ఇందులో నేను ఎటువంటి చింతపండు అది యూజ్ చేయలేదు. మనకి టొమాటో వేసిన పులుపు, ఉసిరికాయతో వచ్చే పులుపు సరిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. పప్పుచారు అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇది కొంచెం బాగా మరిగాక కొంచెం ఎంతో కాదో 10 మినిట్స్ కూడా అక్కర్లేదు. నేను అలా మరిగించుకున్నాక మనం ఫస్ట్ ఉడకబెట్టుకుని ఉంచుకున్న కందిపప్పు పేస్ట్ ఇందులో వేసుకుని కలుపుకోవాలి. దాంతోనే దీని రుచినంతా వస్తుంది. పప్పు వేయటం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. ఈ పప్పు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని 1 నిమిషం పొంగనిచ్చుకుని కట్టేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెడతారు కదా, మరి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి. ఉసిరికాయల్ని ఆవిరికి ఉడికించి కూడా పేస్ట్ చేసుకోవచ్చండి పప్పుచారుకి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెడతారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి.